ఇప్పుడే మీ స్థానిక నాయకులు నాకు ఇక్కడ ఉన్న సమస్యలు ఇచ్చారు. విడవలూరు రైతుల పంట కాలువల పూడిక తీయించాలని చెప్పి అడిగారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూడిక తీయించి సాగు నీరు అందిస్తాము. అలాగే పండించిన పంటలను ఆరబెట్టి నిల్వ చేసుకున్న ప్లాట్ఫామ్లతో కూడిన గోదాములు కూడా కట్టించి ఇస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. గ్రామంలో ఉన్న మల్దేవి కాలువపై బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేపట్టామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. జాన్పేట మనదారావుపేటలో నివసించే దళిత గిరిజన ప్రజలకు అందుబాటులో వాటర్ ట్యాంక్ ఉన్న 5 సంవత్సరాల్లో తాగునీరు అందలేని పరిస్థితి. మనం అధికారంలోకి వచ్చాక ఈ వాటర్ ట్యాంకుకు కుళాయి కనెక్షన్లు ఇప్పించి తాగునీరు వచ్చేలా చేస్తాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ మన మేనిఫెస్టోలో ఉంది. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు అందించేలాగా. కాబట్టి తప్పకుండా మనము కుళాయి కనెక్షన్ ఇప్పించుకొని పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి నీరు తెప్పించుకుంటామని చెప్పి 2017లో 2,20,00,000 రూపాయల నిధులతో మంజూరు చేసిన మినీ స్టేడియంను గత ప్రభుత్వం పట్టించుకోక పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలుసుకున్నాను. నేను ఎమ్మెల్యే అయ్యాక దాన్ని పూర్తి చేసి మీకు యువకులకి అంకితం చేస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. పటేల్ నగర గిరిజన ప్రజలకు కానీ మిగతా విడవలూరు గ్రామంలో నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేదలకు 18 అంకణాల ఇళ్ల స్థలం కూడా ఇప్పిస్తానని మాటిస్తున్నాను. మన్నదరావుపేట నుంచి చెలికల వెళ్లే దారికి మరమ్మతులు చేయించి తార్ రోడ్డు వేయిస్తామని కూడా మాటిస్తున్నాము. విడవలూరులో ఉన్న డిగ్రీ కళాశాలను రెసిడెన్షియల్ కళాశాలగా కూడా మార్చే ఏర్పాట్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను. హెడ్ క్వార్టర్స్లో ఉన్న అందరికీ కమ్యూనిటీ భవనాలు కూడా కట్టి ఏర్పాటు చేసిస్తామని చెప్పి కూడా మాటిస్తున్నాను. మనకు అందుబాటులో ఉన్న ముదివర్తి రీచ్ ద్వారా అధిక ధరలకు ఇసుకను అమ్ముకుంటున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పున్నారు ఇసుక ఉచితంగా ఇస్తారని చెప్పి. ఈ గ్రామం నుండి సముద్ర బీచ్ వరకు పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి డబుల్ రోడ్ వేయించి మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. విడవలూరు ప్రజల ప్రధాన సమస్యల్లో శ్మశాన వాటికలు, మనం అధికారంలోకి వచ్చాక శ్మశాన వాటికలు కట్టించి దానికి సరైన రోడ్డు వేయించి కనీస వసతులు కూడా కల్పిస్తామని ఏర్పాటు చేస్తున్నాం. ఇది మామూలు అన్ని ఊర్లలో ఉండే సమస్య. ఈ శ్మశాన వాటికల సమస్య తప్పకుండా చేపిస్తామని. ఇంకా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులున్నా మనదారావుకి బస్ ఫెసిలిటీ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. ఎలక్షన్లు ముందొచ్చి మీకు చెప్పి మళ్ళీ తిరిగి వాళ్ళు కనిపించరు. కానీ నేనైతే అలా కాదు. మీకు సేవ చేయడానికి మీలో ఒకదాన్నే, మీలో మమేకమై మీ సమస్యలు ఇక్కడికి రాకముందే తెలుసుకొని అవన్నీ చెయ్యాలి అనే తాపత్రయంతో రాజకీయాల్లోకి వచ్చిన మీ సేవకురాల్ని.